వెల్కమ్ టు అరవింద్ అకాడమీ. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో బేసిక్స్ చెప్పుకుందాం. బాగా వినండి. ఇక్కడ ఒక వస్తువుని 600 రూపాయలకు కొన్నాను, అమ్మింది 650 రూపాయలు. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే ప్రాఫిట్ని ఏమంటాము? లాభం అంటాము. ఎంత లాభం వచ్చింది? 50 రూపాయలు. ఒకవేళ అదే 600 రూపాయలకి కొన్నాను, 540 రూపాయలకి అమ్మాను. ఇప్పుడు ఏమవుతుంది? నష్టం వచ్చింది, లాస్. కొన్న వేలలో అమ్మిన వేల తీసేసాం. ఇక్కడ ఏమొచ్చింది? అమ్మిన వేలలో కొన్న వేల తీసేసాం. ఏమైంది? ఇక్కడ 60 రూపాయలు. లాభం రావాలంటే సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. నష్టం రావాలంటే కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. ఇది నెక్స్ట్ మూడో పాయింట్, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటాం. ప్రాఫిట్ పర్సెంట్ అంటే లాభ శాతం అంటే ఎప్పుడైనా సరే దేని మీద వేస్తాము? లాభం మీద వేస్తాం. లాభం బై కొన్నవేల ఇంటూ 100. లాభం బై కొన్నవేల ఇంటూ 100. లాభ శాతం ఎల్లప్పుడూ లాభం బై కొన్నవేల ఇంటూ 100 అంటారు, అవునా? నెక్స్ట్ లాస్ పర్సంటేజ్, నష్ట శాతం. నష్టం బై కొన్నవేల ఇంటూ 100. నష్టం అంటే ఏంటి? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇవి జస్ట్ ఫార్ములాలు ప్రాఫిట్ అండ్ లాస్లో. నెక్స్ట్ వినండి. ఒక వస్తువు 100 రూపాయలు అనుకుందాం. 20% ప్రాఫిట్ అన్నాడు అనుకో, అమ్మింది ఎంత? 120 రూపీస్, అవునా కదా? ఒక వస్తువుని X అనుకుందాం, 20% ప్రాఫిట్ అన్నాడు అనుకో, ఏమవ్వాలి అప్పుడు? 120 బై 100x. 120 బై 100 ఎందుకు? 120% అంటే ఎంత? 120 బై 100. దీన్ని ఏమంటాం మనం? 1.2x. 1.2x అంటే ఒక వస్తువు 20% లాభం వచ్చిందంటే 1.2 అవుతుంది. దీన్ని ఏమంటారంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటారు. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటారు. దీన్ని మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటారు. ఒక వస్తువు కొన్నవేల X అనుకున్నాం అనుకో, 30% అనుకో, 30% లాభం వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? 1.3x. 1.3x. ఒక వస్తువు X అనుకున్నాం అనుకో, 40% లాభం వచ్చింది అనుకో, 1.4x. అలాగే నెక్స్ట్ ఇప్పుడు కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజ్. ఇప్పుడు X అనుకున్నాం అనుకో, నష్టం వచ్చింది, 10% లాస్ వచ్చింది. 10% లాస్ వచ్చిందంటే ఎంత? 90% కదా. 90% అంటే 90 బై 100, 0.9. 0.9x.
10% అయితే. అదే ఎక్స్ అనుకో 20% లాస్ అనుకో 0.8x. అదే ఎక్స్ అనుకో 25% లాస్ అనుకో 0.75x. మనం ఇవి నేర్చుకోవాలి. దీని ఏమంటారు? మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవి చాలా స్పీడ్గా చేయడానికి ఉపయోగపడతాయి ఎగ్జామ్లో. నెక్స్ట్ రెండు వస్తువుల్ని ఒకే ధరకి కొన్నాం. 200 రూపీస్కి. మొదటి వస్తువుని 20% లాభంతో, రెండో వస్తువుని 20% నష్టంతో అమ్మితే వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత అని అడుగుతాడు. క్వశ్చన్ ఎలా ఉంటుంది ఇంగ్లీష్లో? ఏ పర్సన్ బై 2 articles at same cost price. On first article he got 20% profit and second article he got 20% loss. Find the overall profit or loss percentage అంటాడు. ఒక వ్యక్తి రెండు వస్తువులను ఒకే ధరకి కొన్నాడు. మొదటి వస్తువుపై 20% లాభం, రెండో వస్తువుపై 20% నష్టం పొందితే మొత్తం మీద ఈ లావాదేవీలో లాభమా నష్టమా ఎంత శాతం అని అడుగుతాడు. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని ఎగ్జామ్స్లో. చాలా స్పీడ్గా మనం చేయొచ్చు. బాగా వినండి. ఎప్పుడైనా కొన్న ధరలో సమానం అన్నాడంటే ఇంపార్టెంట్ పాయింట్. కొన్న ధరలో సమానం అంటే నో ప్రాఫిట్ నో లాస్, లాభం రాదు నష్టం రాదు. ఎందుకంటే మనకి కొన్న ధర తెలుసు కాబట్టి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసి అమ్ముతాం. అవునా కదా? బాగా వినండి. 200లో 20% అంటే 200లో 20% అంటే ₹40. అంటే అమ్మిందంతా 240 రూపీస్కి. 240. ఇక్కడ 200లో 20% అంటే ₹40. ₹40 తగ్గింది, ఎంత అయింది? 160. రెండు వస్తువులు కొన్న వెళ్ళంతా CP1 + CP2 200 + 200 400. ఇది CP. అమ్మిన వెళ్ళంతా SP1 + SP2 240 + 160 400. ఇది SP. బాగా వినండి. ఇది 400, ఇది 400. ప్రాఫిట్ కానీ లాస్ కానీ కనుక్కోవాలనుకో, ప్రాఫిట్ పర్సంటేజ్ లేకపోతే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు SP - CP 0. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్లో నో ప్రాఫిట్ నో లాస్, లాభం లేదు నష్టం లేదు. రెండు వస్తువులు కొన్న ధరలు సమానం అయితే లాభం రాదు నష్టం రాదు. అవునా కదా? అయితే ఏమవ్వాలి ఇక్కడ? ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఒకే పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తామో అంతే పర్సెంట్ తగ్గాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్. రెండో సందర్భంలో రెండు వస్తువులు అమ్మిన ధరలు సమానం. రెండు వస్తువులు అమ్మిన ధరలు సమానం. మొదటి వస్తువుపై 20% లాభం, రెండవ వస్తువుపై 20% నష్టం.
అయితే ఈ లావాదేవీలో లాభమా నష్టమా ఎంత శాతం అంటాడు, లాభమా నష్టమా ఎంత శాతం అంటాడు. ఎక్సలెంట్. క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఏ పర్సన్ sells 2 articles at same selling price. If he got 20% profit on first article and 20% loss on second article, find the overall profit or loss percentage. ఇది క్వశ్చన్. బాగా వినండి. ఇంతకుముందు చెప్పాను, ఒక వ్యక్తి ఎక్స్ ధరకు కొన్నాడు. 20% లాభం అంటే ఎంత? 120% ఆఫ్ ఎక్స్ అవుతుంది, అంటే 1.2. ఇప్పుడు రివర్స్ చూడండి, 20% లాభం అంటే ఎస్పీ ఎంత? 120%. 120% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200. అప్పుడు 100% ఎంత అవుతుంది అనేది కొనుక్కోవాలి. వినండి, 26ల 25ల 1000/6 అంటే 500/3 166.66 166.66 కొనవేలంతా 166.66 కొనవేలంతా 166.66. ఇప్పుడు చూడండి, 20% నష్టం అంటే 80%. 80% వచ్చి 200 అయితే ఎస్పీ ఇది. కాస్ట్ ప్రైస్ ఎంత? 100%. 24ల 25ల 4 1ల 4 50ల ఎంత అవుతుంది? 250. లాస్ రావాలంటే 250 రూపాయలకు కొని 200కి అమ్మితే నష్టం వస్తుంది. ఎంత నష్టం? 20%. 20% నష్టం వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ అర్థం చేసుకోండి. కొన్న వేళలో సిపి ఈజ్ ఈక్వల్ టు CP1 ప్లస్ CP2. 166.66 ప్లస్ 250. 166.66 ప్లస్ 250. 150 ప్లస్ 250 ఎంత? 150 ప్లస్ 250 400. 416.66. మొత్తం యాడ్ చేస్తే 416.66. ఇది సెల్లింగ్ ప్రైస్ అయితే SP1 ప్లస్ SP2 400. ఒక వ్యక్తి 416.66 రూపీస్కి కొని అమ్మేదంతా 400కి అమ్ముతున్నాడంటే ఓవరాల్గా లాస్ వచ్చిందా లేదా? ఎంత వచ్చింది? 16.66 లాసు. ఎంతలో? 416.66 ఇంటూ 100 ఇంటూ 100. ఈ కేసులో ఎల్లప్పుడూ నష్టమే వస్తుంది. ఇన్ దిస్ కేస్ ఆల్వేస్ వి గెట్ లాస్. ఆ లాస్ ఎంత అంటే ఎంత శాతం అంటే ఇది, అవునా కదా? ఇప్పుడు చూడండి, సింపుల్ క్యాలిక్యులేషన్ కొంచెం టఫ్గా ఉంటుంది, కొట్టేయచ్చు, ఇబ్బంది లేదు. ఈ పాయింట్లు తీసేస్తున్నాను, అవునా కదా? $1600 416 404 4%. 4 టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ 4% లాస్. ఆల్వేస్ 4% లాస్. ఏమొచ్చింది ఇక్కడ? 20% అయితే 4% లాస్ వచ్చింది. 4% లాస్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి మనం ఇది థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఇది అవసరం లేదు ఎగ్జామ్కి, కానీ మన మైండ్ మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 2 వస్తువుల్లో ఒకే ధర కొని అమ్మితే లాభం రాదు, నష్టం రాదు. 2 వస్తువులు ఒకే ధరకు అమ్మితే నష్టమే వస్తుంది.
నెక్స్ట్ వినండి, దీనికి మనం సక్సెసివ్ ప్రాఫిట్స్ అని అంటారు, ప్రాఫిట్స్ ఆర్ లాస్ అంటారు. పర్సంటేజ్లో చెప్పాను, ఏ ఉంది, బి ఉంది. ఈ కాన్సెప్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది, సక్సెసివ్ రేట్స్ అనేసి. చూడండి, ఫస్ట్ ఒక వ్యక్తి 20% లాభం వేశాడు, తర్వాత 20% నష్టం కాబట్టి మైనస్ వేసాను. ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ మైనస్ అయితే మైనస్ 20 × 20 బై ఇది కొట్టేశాను, 0 పోయింది. 4%, 4 × 4 4% లాస్, 4% లాస్. అవునా కదా? ఇలాగా మనం చెప్పచ్చు. లేదా కొందరు ఏమంటారంటే యూనివర్సల్గా X% ప్రాఫిట్, X% లాస్ వచ్చింది, ప్లస్ మైనస్ కాబట్టి X × X/100. ఈ X కొట్టేశాను, X²/100. కొన్ని బుక్స్లో ఏముంటుందంటే ఈ Xని ఏమంటారంటే కామన్ లాస్ అంటారు, కామన్ లాస్. కామన్ లాస్. ఇదే విషయం. కామన్ లాస్ అంటే ఏంటి? మనకిస్తాడు 20% డిక్రీజ్ అయింది, 20% డిక్రీజ్ అయింది అనేసి. ఒకవేళ డైరెక్ట్గా వేస్తావు, ఈ కేసులో ఏమవుతుంది, ఎప్పుడు లాస్ వస్తుందని తెలుసు. 4% నష్టం, 4% నష్టం. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. ఏం చెప్పాను? 2 వస్తువులు కొని ఒక వస్తువుపై 20% లాభం, మరొక వస్తువుపై 20% నష్టం అయితే లాభం రాదు, నష్టం రాదు. 2 వస్తువులు ఒకే ధరకు అమ్మితే ఎప్పుడూ నష్టం వస్తుంది అని చెప్పాను. అవునా కదా? మరికొన్ని క్వశ్చన్లు ఎలా ఉంటాయి? ఎలాగా అంటే రెండు వస్తువులు ఉన్నాయి, మొదటి వస్తువుపై 20% లాభం, రెండో వస్తువుపై 25% నష్టం అంటాడు. లాభమా నష్టమా ఎంత శాతం అంటాడు, ప్రాఫిట్ లాస్ ఎంత శాతం అంటాడు. ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, 20 - 25 ప్లస్ మైనస్ ఏమవుతుంది, -20 × 25/100. ఇక్కడ ఏమవుతుంది, -5 500/10%, -10% డిక్రీజ్ అనమాట. ఏమవుతుంది, 10% డిక్రీజ్ అవుతుంది, 10% డిక్రీజ్ అవుతుంది. అవునా కదా? దీన్ని మనం ఏం చేస్తామంటే రేషియో మెథడ్లో చెప్తాం. రేషియో మెథడ్లో 20% ప్రాఫిట్ అంటే 1/5. 5 ఉండేది ఎంత అయింది, 5 ఉండేది 1 పెరిగింది, 5 ఉండేది 1 పెరిగింది, 5:6. తర్వాత 25% లాస్. 25% లాస్ అంటే 1/4. 4లో 1 తగ్గింది, 20. 5 4 6 3 18. 20 ఉండేది 18 అయింది అంటే ₹2 తగ్గింది. 20లో ₹2 తగ్గిందంటే 10%. 20లో ₹2 తగ్గిందంటే 10%. ఇలాంటివి రేషియో మెథడ్లో మనం చెప్పుకుంటాం. రేషియో మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎందుకంటే రేషియో మెథడు
పర్సంటేజ్ మరియు రేషియో అనేది అర్థమెటిక్లో బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. ఒక పునాది లాంటివి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం పునాది ఎలాగో ఈ రేషియో అంటే నిష్పత్తి అనుపాతం మరియు పర్సంటేజ్ అనే చాప్టర్లో బాగా మీరు ఐడెంటిఫై చేయాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఇది నెక్స్ట్ ఇప్పుడు కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజ్ అని ఇచ్చారు కదా సార్. మాకు జనరల్గా ఒక క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. చూడండి, 20% మార్కప్ చేసుకొని 10% డిస్కౌంట్ ఇస్తే ప్రాఫిట్ ఎంత అంటాడు. నేను జనరల్గా చెప్తాను, తర్వాత మనం ఇచ్చిన షార్ట్కట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లెటెస్ట్ టేక్ 100. కొన్న ధరని ఏమంటావు? 100 అనుకుంటాం. 20% మార్కప్ ఇచ్చామనుకో, 20% మార్కప్ ఇస్తే ఎంత? 20 రూపాయలు ఎక్కువ నిర్ణయించావు, ఏమవుతుంది? 120 అవుతుంది. 120 ఇచ్చిన తర్వాత నీకేం చేయాలి? 10% డిస్కౌంట్ వేయాలి. 120లో 10% అంటే 12 రూపాయలు, ఏమవుతుంది? 108. ఎంత లాభం వచ్చింది ఇప్పుడు? 8 రూపీస్ లాభం వచ్చింది, అంటే 8% లాభం వచ్చింది, అవునా కదా? ఇది కొన్ని ఎగ్జామ్లో ఏమిస్తాడంటే డైరెక్ట్గా అడుగుతాడు. 20% మార్కప్ ఇచ్చి 10% డిస్కౌంట్ ఇస్తే కాస్ట్ ప్రైజ్ ఇస్టు మార్కెట్ ప్రైజ్ రేషియో ఎంత అంటాడు. కాస్ట్ ప్రైజ్ ఇస్టు మార్కెట్ ప్రైజ్ రేషియో ఎంత అంటాడు. మనకేం తెలుసు? 100 మైనస్ డిస్కౌంట్, 100 ప్లస్ ప్రాఫిట్. రేషియో అంటే ఇది 100 మైనస్ డిస్కౌంట్ ఎంత? 10%. 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత? 20. 90:120. 3:4. 3:4. ఇలాగ మనం స్పీడ్గా చెప్పచ్చు, స్పీడ్గా ఇలా చేయొచ్చు. లేదు ఈ ఫార్ములా చేసుకొని చూడండి, 90:120 డైరెక్ట్ స్టెప్. కాస్ట్ ప్రైజ్ ఇది, మార్కెట్ ప్రైజ్ ఇది. ప్రాఫిట్ కనుక్కోమన్నాడు అనుకో, ప్రాఫిట్ ఎంత? 30 రూపాయలు. ప్రాఫిట్ ఎంత? 30 రూపాయలు. లేదా మార్కప్ అడిగితే మార్కప్ పర్సంటేజ్ అడుగుతాడు. మార్కప్ పర్సంటేజ్, మార్కప్ ఎంత పర్సంటేజ్ చేసామని. 30 రూపాయలు. 30/90 × 100 1/3 అంటే 33 1/3%. క్వశ్చన్లు ఎలాగానే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఏం చేయాలంటే బేసిక్ని మాత్రం మర్చిపోకూడదు. బేసిక్ని డెవలప్ చేసుకొని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే అరవింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అరవింద్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏ ఇతర కాంపిటేటివ్ రంగానికి కూడా అరిథమెటిక్ అనేది బ్యాక్ బోన్ అని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.